వేసవి కాలంలో ప్రజల దాహార్తి తీర్చేందుకు లోక సంస్థ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో పొద్దుటూరు పట్టణంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. గాంధీ రోడ్లోని పోసిన కాంపౌండ్లో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని పొద్దుటూరు 1 టౌన్ సిఐ కొండారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐ కొండారెడ్డి మాట్లాడుతూ మండుతున్న ఎండల్లో చల్లని త్రాగునీరు అందించడం గొప్ప సేవ అని అన్నారు. ఇలాంటి మానవ సేవ కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని తెలిపారు. రాయలసీమ చైర్మన్ పి శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం సంస్థ ఎల్లప్పుడూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఏపీ చైర్మన్ జె శ్రీనివాసులు, జిల్వా అడ్వైజర్ ఆకుమల్ల ప్రణయ్ కుమార్, జాయింట్ సెక్రటరీ సత్యకుమార్, వైస్ చైర్మన్ టి శిల్ప, సుజాత, అరుణ, సుబ్బరాయుడు, శ్రీధర్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు చల్లని నీరు, మజ్జిగ, జ్యూస్ పంపిణీ చేశారు. ప్రాప్తిరస్తు మీరు దర్శనం తీసుకోండి. మా ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్య ప్రాప్తిరస్తు. జయ హో జయ కొండారెడ్డి గారికి. కొండారెడ్డి అంటే వెంకటేశ్వర స్వామి, కొండల దేవుడు. అందరికీ లక్ష్మి అను ఓకేనా? చలివాదనం ఏర్పాటు చేయడం అనేది చాలా శుభపరిమాణం. అదేగాక మనం ఏర్పాటు చేసిన ప్రదేశంలో చుట్టుపక్కల హాస్పిటల్స్ ఉన్నాయి. ఇక్కడికి రోగులు కానివ్వండి, వాళ్ళ బంధువులు కానివ్వండి, ఈ వేసవి కాలంలో వాళ్ళకు డిహైడ్రేషన్ కాకుండా, ఎండలకు సొమ్మసలు పడిపోకుండా ఇక్కడ ఉన్నటువంటి ఈ వాటర్ చలివేంద్రం అనేది వాళ్ళకి రక్షణగా తప్పిక తెచ్చే విధంగా ఉపయోగపడుతుంది. ఇలా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఇంకా ఈ కార్యక్రమం ముందుకు కొనసాగించి పొద్దుటూరు ప్రజలకు కూడా చాలా ఉపయోగకరంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళని అభినందిస్తూ ఇక ఈ అవకాశంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసేందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఉన్నాయి. ఒక బ్యాంక్ ఉంది, తర్వాత ఇక్కడ సూపర్ బజార్ ఉంది. అనేక మంది ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది పల్లెటూళ్ళ నుంచి దాహార్తి తీర్చేదాని కోసము. మరి ఎండాకాలంలో ఇటువంటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడము నిజంగా గ్రహించదగినటువంటి విషయము. వారందరికీ నా అభినందనలు తెలుపుకుంటూ నేను చాలా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.